హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ తేదీ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. అలాగే ఈ పాఠశాల వారికి ఈ జిల్లా నుంచి తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే అనర్హులుగా ఉన్నారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అలాగే మనకి 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 84 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. వీరిలో కేవలం 69 లక్షల మంది మాత్రమే అర్హులుగా ఈ పథకానికి తేల్చారు. ఇక అనర్హుల జాబితాలో పేర్లు తొలగించుకొని అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే ఏం చేయాలి? తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతుంది, ఎవరు లబ్ధి పొందుతారు, ఇలా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ అయ్యి, అలాగే కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయగానే గంట వస్తుంది. ఆ గంట మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు వీడియోలో ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ మేనిఫెస్టోను అయితే ప్రకటించింది. సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఈ సూపర్ 6 స్కీమ్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో రెండో పథకమే మనకి ఏంటంటే, గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమ్మఒడి పథకంగా అమలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా అయితే పేరైతే మార్చి అమలు చేయబోతుంది. ఇక 2024 2025-26 విద్యా సంవత్సరానికి గాను మనకి బడ్జెట్ లో ఈ పథకానికి సంబంధించి 9,407 కోట్లను అయితే కేటాయించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఏంటంటే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున వీరి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. అంటే తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక విడతలో 15,000 వేస్తారా, లేదా 2 విడతల్లో 7,500 ఒకసారి, 7,500 ఒకసారి ఇన్స్టాల్మెంట్ల లెక్కన వేస్తారనే చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనకి ఇదే నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ల విడతలో డబ్బులు జమ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. మనకి తాజాగా ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో, అలాగే టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే అమలు చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో మనకి ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీలోగా అర్హుల జాబితా అయితే సిద్ధం చేయాలి. ఈ అర్హుల జాబితా సిద్ధమయ్యాక మనకేంటంటే జూన్ నెల మొదటి వారంలో ఏంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలను అయితే డబ్బులు జమ చేయనున్నారు. అయితే చాలా మంది అర్హుల జాబితాలో పేర్లు ఉన్నారు. వీరికైతే అమ్మఒడి పథకానికి అంటే తల్లికి వందనం పథకం అయితే వర్తించదు. ఇక అనర్హుల జాబితా నుంచి అర్హుల జాబితాలోకి మన పేరు మారాలంటే ఏం చేయాలి, అసలు అనర్హుల జాబితాలో మన పేరు ఎందుకు ఉంది అనే దానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకేంటంటే కడుతున్న వారు, తెల్ల రేషన్ కార్డు లేని వారు, అలాగే 4 చక్రాల కారు వాహనం ఉన్నవారు, మాజీ ప్రజాప్రతినిధులు అయి ఉంటే, ఇక కరెంటు బిల్లు, విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అంతకన్నా ఎక్కువ వస్తున్న విద్యార్థులకు ఎవరికైనా సరే 75% హాజరు లేకపోయినా కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తించదు. 75% హాజరు ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులుగా ఉంటారు. ఇక ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కడప జిల్లాలో మనకి ఏంటంటే మహానాడు జరగబోతుంది. ఈ మహానాడు కార్యక్రమంలో ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనకి కడప జిల్లాలోనే ఈ తల్లికి వందనం పథకానికి తొలి విడతగా అంటే ఈ జిల్లా నుంచే మనకి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా నిబంధనలు ఏమన్నా చేర్చాలంటే మనకి ఈ నెల చివరిలోగా కొత్తగా అర్హుల జాబితా తయారు చేసి కొత్తగా నిబంధనలు ఏమన్నా చేరిస్తే అప్పుడు మనకి ఫైనల్ లిస్ట్ లో ఏంటంటే మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి. 24-25 విద్యా సంవత్సరంలో 89 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. అయితే వీరిలో 69.16 లక్షల మంది మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులుగా తేల్చారు. మిగిలిన వారందరినీ అనర్హులుగా అయితే గుర్తించారు.
ఇక ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నా ఒక తల్లికి ఇద్దరు ఒక తల్లికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ ఒక్కొక్క విద్యార్థికి ఏంటంటే 15,000 చొప్పున ఎంతమంది ఉన్నా సరే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తీరుతామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదించింది. మనకి 9,407 కోట్లు ఈ పథకానికైతే సిద్ధంగా ఉన్నాయి. ఈ పథకానికి కావాల్సిన ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య అలాగే కావాల్సిన ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఇంకా ఎవరైనా సరే మీరు ఎన్పిసిఐ ఇనాక్టివ్ అకౌంట్లో ఉంటే మీ బ్యాంక్ వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. అలాగే ఇనాక్టివ్ లిస్ట్లో నుంచి మీరు అర్హుల జాబితాలో మీ పేర్లు చేర్చుకోండి. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అన్ని సిద్ధం చేసుకోండి. మనకి ఈ నెల చివరిలో ఈ పథకానికి సంబంధించి అమలు చేయబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం లబ్ధిదారులు ఉన్నారో వారందరూ ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.